కోవిడ్తో పాటు ఆరోగ్యశ్రీ ఈ రెండు సబ్జెక్ట్స్ మీద చాలా సుదీర్ఘంగా కూడా హెల్త్ మినిస్టర్ గారు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్న, డాక్టర్ జగన్మోహన్ రావు అన్న, ఇంక్లూడింగ్ మహేష్ కూడా అందరూ కూడా బాగా చక్కగా కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అఫ్కోర్స్ మిగతా వాళ్ళందరూ కూడా బాగా మాట్లాడారు, డెఫినెట్లీ అందరూ కూడా బాగా మాట్లాడారు చక్కగా, ఇంక్లూడింగ్ మధుసూదన్ రెడ్డి గారు కూడా. ఇక్కడ ఒక్క విషయం కొన్ని నేను ఇన్ డీటెయిల్స్ లేకి మరీ ఎక్కువ డెప్త్ లేకపోకుండా కొన్ని విషయాలను మాత్రం ఖచ్చితంగా సభ దృష్టికి తీసుకురావాలనుకుంటా ఉన్నా అధ్యక్ష. ఒకటేమిటి అంటే అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 8,70,76 కేసులు అధ్యక్ష. ఈరోజు మన రాష్ట్రంలో కరోనా బారిన పడిన ప్రజలు అక్షరాల రాష్ట్రంలో 8,70,76 కేసులు అధ్యక్ష. ఇందులో రికవర్డ్ అయిన కేసులు 8,56,320 అధ్యక్ష. ఇందులో చనిపోయిన వాళ్ళు అధ్యక్ష 7,014 అధ్యక్ష. ఇంకా యాక్టివ్గా ఉన్న కేసులు అధ్యక్ష 6,742 కేసులు అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నానంటే ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. మన రాష్ట్రంలోనే ఈ మాదిరిగా ఉంది అనంటే దేశంలో ఏ మాదిరిగా ఉంది అన్నది ఒకసారి ఆలోచన చేసే ప్రక్రియకు తావివ్వడం కోసం అని చెప్పి ఈ ఫిగర్లన్నీ కూడా మళ్ళీ గుర్తుకు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఫిగర్లన్నీ మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. గత మార్చి నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఈ రోజుకి 9 నెలల దగ్గర ఈ యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ 9 నెలల కాలంలో దేశం మొత్తం యుద్ధం చేస్తూ ఉంది. ఈ 9 నెలల కాలంలో మనం కూడా ఈ యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ జ్ఞాపక శక్తికి రిఫ్రెషింగ్ గా ఉండడం కోసం చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇదే మాదిరిగా అధ్యక్ష ఈ 8,70,76 పాజిటివ్ కేసులు మనకు వచ్చాయి అనంటే ఇందులో 8,56,320 కేసులు కోవిడ్ బారిన పడి ఆ తర్వాత రికవర్ అయినారు అనంటే, నయమైనారు అనంటే ఎంత ఎఫర్ట్ పెట్టిండాలి, ఎంత ఎనర్జీస్ పెట్టిండాలి, ఏ రకంగా మన గవర్నమెంటు, డాక్టర్లు, నర్సులు, మన ఏఎన్ఎంలు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లు, మన పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఇంకా గవర్నమెంట్లో ఉన్న అందరికీ కూడా ఎటువంటి కృతజ్ఞతలు మనం చెప్పాలి అన్నది ఒకసారి గుర్తు చేయడం కోసం చెప్తా ఉన్నాం. ఇంక్లూడింగ్ కలెక్టర్స్ కూడా అధ్యక్ష. ప్రతి ఒక్కరూ కూడా దీనిని డీల్ చేయడం కొరకు నిజంగా చాలా కష్టపడ్డారు అధ్యక్ష. యూ షుడ్ అప్రిషియేట్ ఎవ్రీబడి ఫర్ దేర్ సర్వీస్ వాట్ దే హావ్ డన్ అధ్యక్ష. నా మొట్టమొదటగా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూనే ఈయన స్పీచ్ను, డిబేట్ను మొదలు పెడతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజుకి కూడా అధ్యక్ష 6,742 కేసులు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజుకి కూడా చావులు 7 నుంచి 8 మంది ఈ రోజుకి కూడా చనిపోతా ఉన్నారు కోవిడ్ బారిన. ఈ రోజుకి కూడా కేసులు అధ్యక్ష దాదాపుగా 800 కేసులు, కొంచెం అటు ఇటుగా ఈ రోజుకి కూడా కేసులు కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజుకి కూడా అధ్యక్ష టెస్టింగ్లు ఈ రోజుకి కూడా అధ్యక్ష మన యావరేజ్ రౌండ్ అబౌట్ 70,000 టెస్టులు ఈ రోజుకి కూడా మనం చేస్తానే ఉన్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష
ఈ 9 నెలల మార్చ్ చివరిలో ఇది కనిపిస్తూ ఉంది. ఆ నుంచి ఏప్రిల్ నుంచి ఈ ప్రయాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. టెస్టింగు ట్రేసింగు, టెస్టింగు, ట్రీటింగు ఈ 3 కాన్సెప్ట్స్ మీద గవర్నమెంట్ పరిగెత్తింది అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, మనకు మిగతా రాష్ట్రాల మాదిరి మనకు టైర్ 1 సిటీస్ లేవు. మిగతా రాష్ట్రాల మాదిరి మనకు హైదరాబాద్ లేదు, బెంగళూరు లేదు, చెన్నై లేదు. పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఆ టైర్ 1 సిటీస్లో ఉన్న మంచి హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకు తక్కువ. మనకున్న డెఫిషియన్సీ అది. వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ అ స్టేట్ విచ్ హ్యాస్ నో టైర్ 1 సిటీ అధ్యక్ష. ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనము ఎఫెక్టివ్గా కోవిడ్ని డీల్ చేయాలంటే, ఎఫెక్టివ్గా కరోనాను మనం కట్టడి చేయాలి అని అంటే ద ఓన్లీ వే ఈస్ టెస్టింగ్. టెస్టింగ్ కూడా ఎక్కడ అధ్యక్ష మాక్సిమం టెస్టింగ్ చేసింది? దాదాపుగా 85% ఆఫ్ ద టెస్టింగ్ క్లస్టర్స్లోనే చేస్తాం. ఎందుకనంటే అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే, అర్లీగా ట్రీట్మెంట్ కన్నా స్టార్ట్ చేయగలిగితే మనిషిని కాపాడుకోవచ్చు. దట్ వాజ్ ది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోనే పరిగెత్తాం అధ్యక్ష. త్వరితగతిన టెస్టింగులు చేయాలి, క్లస్టర్స్లో ఫోకస్డ్గా చేయాలి, చేసిన వాళ్ళని త్వరగా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసిన వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. ఈ సీక్రెట్తోనే రాష్ట్రంలో ఈ మేరకు పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగినాము. దేశం మొత్తం కూడా మనల్ని ప్రశంసించే స్థాయిలో మనం పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగినామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తాం అధ్యక్ష. ఈ 9 నెలల ఈ ప్రయాణంలో అధ్యక్ష, రాష్ట్రంలో మనం మొదలుపెట్టినప్పుడు అధ్యక్ష ఒక్క ల్యాబ్ లేదు అధ్యక్ష, ఒక ల్యాబ్ లేదు. కోవిడ్, కరోనా ఈ కరోనా వచ్చింది అని ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళని టెస్ట్ చేసి ఆ రిజల్ట్ పూణేకి దాకా పోయేది. పూణేకి పోయి పూణే నుంచి మనకు టెస్టులు రిపోర్ట్స్ వచ్చే పరిస్థితి అధ్యక్ష రాష్ట్రం. ఆ రోజు నుంచి ఈ రోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, 1,229,745 టెస్టులు చేశాం అధ్యక్ష. ఒక్క టెస్ట్ చేసే సామర్థ్యం కూడా సరిగ్గా లేని పరిస్థితి నుంచి, ఒక మంచి ల్యాబ్ కూడా, వైరాలజీ ల్యాబ్ కూడా ఒక్కటి కూడా మంచిది కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు దాదాపుగా 150 ల్యాబులు పనిచేస్తా ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. 1,229,745 శాంపుల్స్ టెస్ట్ చేసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష 10 లక్షల జనాభాకు అధ్యక్ష 191,568 టెస్టులు అధ్యక్ష. అంటే దాదాపుగా 19.15% అధ్యక్ష టెస్టింగ్ అని. 10 లక్షల జనాభాకు 191,568 టెస్టులు అంటే అప్రాక్సిమేట్లీ 20% ఆఫ్ ది జనాభాకు మనం టెస్టులు చేయగలిగాం అధ్యక్ష. ఈ టెస్టులు చేయడంలో అధ్యక్ష గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది అధ్యక్ష టెస్టింగ్ చేయడంలో రాష్ట్రాలలో. ఈ చిన్న చిన్న యూనియన్ టెరిటరీస్ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ రాష్ట్రాల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఫస్ట్ అమంగ్ ద స్టేట్స్ అధ్యక్ష టెస్టింగ్లలో. అధ్యక్ష మన పాజిటివిటీ రేట్ అధ్యక్ష యావరేజ్గా చూస్తే అధ్యక్ష ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టెస్ట్ పాజిటివిటీ రేట్లు ఎలా ఉన్నాయని చెప్పి చూస్తే ఆల్మోస్ట్ 16% స్టేజ్లో కూడా చూసాం అధ్యక్ష. ఆల్మోస్ట్ 16% స్టేజ్ నుంచి చూసి పాజిటివిటీ అన్న యావరేజ్ చూస్తే 8.51% ఈరోజు కనపడతా ఉంది అధ్యక్ష. అదే ఈ వారానికి సంబంధించిన పాజిటివిటీ రేట్ అనేది చూస్తే 1.48% కనిపిస్తా ఉంది అధ్యక్ష. 16% పాజిటివిటీ రేట్ నుంచి దేవుడి దయతో
ఎఫర్ట్స్ అందరూ కూడా పెట్టడం వల్ల, బాగా అందరూ కూడా కష్టపడడం వల్ల, అందరూ కష్టపడిన తర్వాత 1.48% పాజిటివిటీ రేట్కు లాస్ట్ 1 వీక్ కన్నా నెంబర్స్ కన్నా చూస్తే 1.48% పాజిటివిటీ రేట్ కనిపిస్తూ ఉంది. ఓవరాల్ యావరేజ్ కింద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తీసుకుంటే అన్ని టెస్టుల మీద పాజిటివిటీ ఎంత వచ్చిందని చెప్పి చూస్తే 8.51% పాజిటివిటీ రేట్ ఉంది అధ్యక్ష. సిమిలర్లీ అధ్యక్ష, ఫెటాలిటీ రేట్ అధ్యక్ష. ఫెటాలిటీ రేట్ అంటే డెత్ రేట్ అధ్యక్ష, అంటే చనిపోయిన వాళ్ళ రేట్ అధ్యక్ష. ఆ డెత్ రేట్ ఎంత అని చెప్పి చూస్తే అది కూడా భారతదేశం 1.46% నమోదు చేస్తే మన రాష్ట్రం 0.81 నమోదు చేస్తా ఉంది అధ్యక్ష. అది కూడా దేవుని దయతో చావులను కష్టపడి దేవుడి దయతో కట్టడి చేయగలిగాం అధ్యక్ష. ఒకానొక స్టేజ్లో అధ్యక్ష రోజుకు 100 మంది చనిపోయేవాళ్ళు అధ్యక్ష కోవిడ్తో. రోజుకు 100 మంది చనిపోయే స్టేజ్ నుంచి ఈరోజు దేవుడి దయతో ఆ 7-8 మంది కూడా జరగకూడదు అని చెప్పి నేను మనసారా ఆశిస్తా ఉన్నాను. బట్ దేవుడి దయతో ఈరోజు కనీసం 7-8 స్థాయి కన్నా మనం ఈరోజు రాగలిగాం అధ్యక్ష. దాదాపుగా ఇంతకు ముందే చెప్పడం జరిగింది అధ్యక్ష, దాదాపుగా 150 టెస్టింగ్ ల్యాబ్స్తో 0 నుంచి మొదలుపెట్టి టెస్టింగ్ ల్యాబులు దాదాపుగా 150 పోయామని, నెంబర్ ఆఫ్ శాంపుల్ కలెక్షన్ సెంటర్స్ కూడా 1519 శాంపుల్ కలెక్షన్ సెంటర్స్లో శాంపుల్స్ని కలెక్ట్ చేస్తూ ఉన్నాము. ఎక్కడా కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎర్లీ ట్రేసింగ్, టెస్టింగ్ అండ్ ట్రీటింగ్ విధానమే పాటిస్తూ ఉన్నాము. హాస్పిటల్స్ ప్రిపేర్నెస్ వీటికి సంబంధించి కూడా అధ్యక్ష నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఏంటంటే అధ్యక్ష, మిగిలిన రాష్ట్రాలలో కోవిడ్ వల్ల లక్షలు ఖర్చు అవుతా ఉంది అని చెప్పి మిగిలిన రాష్ట్రాలలో రకరకాల కంప్లైంట్స్, రకరకాల గవర్నమెంట్ల మీద క్రిటిసిజము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉండేవి అధ్యక్ష. కానీ అధ్యక్ష మన రాష్ట్రంలో మాత్రం అధ్యక్ష అటువంటి కంప్లైంట్స్ లేవు అధ్యక్ష. నేను గర్వంగా కూడా చెప్పగలుగుతాను. ఎందుకో తెలుసా అధ్యక్ష అటువంటి కంప్లైంట్స్ లేవు? దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, గవర్నమెంటే 243 హాస్పిటల్స్ తీసేసుకుంది అధ్యక్ష. మనమే 243 హాస్పిటల్స్ తీసేసుకున్నాం. అందులో గవర్నమెంటు ఉన్నాయి, ప్రైవేటు ఉన్నాయి. దాదాపుగా 120 పైచిలకు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ 243 హాస్పిటల్స్లో ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ని మనమే తీసేసుకొని ఆ హాస్పిటల్స్లో ఆక్సిజన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్న హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడము, ఆ హాస్పిటల్స్లో చివరికి డాక్టర్స్ను నర్సులను కూడా మనమే రిక్రూట్ చేసాం అధ్యక్ష. అక్షరాల కోవిడ్ టైంలో 21,226 మందిని మనమే డాక్టర్లను, నర్సులను, అదర్ స్టాఫ్ను మనమే రిక్రూట్ చేసి ఈ 243 హాస్పిటల్స్ను మనమే టేక్ ఓవర్ చేశాం అధ్యక్ష. ఇది టేక్ ఓవర్ చేసినాము. ఇది చేసిన తర్వాత అధ్యక్ష దీనివల్ల ఏమవుంది అంటే అధ్యక్ష, టోటల్గా బెడ్స్ అధ్యక్ష 37,044 బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఐసీయూ బెడ్స్ 4,516 బెడ్స్ అవైలబుల్గా తీసుకొచ్చినాం. నాన్ ఐసీయూ ఆక్సిజన్ బెడ్స్ 18,518 బెడ్స్ని తీసుకురాగలిగాం. నాన్ ఐసీయూ నాన్ ఆక్సిజన్ బెడ్స్ 13,517 బెడ్స్ను తీసుకురాగలిగాం అధ్యక్ష. వెంటిలేటర్స్ కూడా అధ్యక్ష 56 ఉండేటివి అధ్యక్ష. మనం మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు 4,500 వెంటిలేటర్స్ ఈరోజు అవైలబుల్గా ఉన్నాయని కూడా గర్వంగా అధ్యక్ష. ఇవన్నీ చేయడం కాకుండా మనం చేసిన ఒక విప్లవాత్మక మార్పు ఏమిటో తెలుసా అధ్యక్ష? ఇవన్నీ చేయడం కాకుండా 104 అనే నెంబర్ ఒకటి ఇవ్వడం. ఎవరికైనా కూడా బాగోలేకపోతే, కోవిడ్ వచ్చినట్టుగా ఎవరికైనా కూడా అనిపిస్తే వాళ్ళు 104కు ఫోన్ చేస్తే చాలు అధ్యక్ష. వాళ్ళ టెస్టింగ్ దగ్గర నుంచి, వాళ్లకు హాస్పిటల్లో బెడ్ ప్రొవైడ్ చేయడం దగ్గర నుంచి,
హాస్పిటల్లో వాళ్ళకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపించేదాకా కూడా మొత్తం అంతా మనమే చేస్తున్నాం అధ్యక్ష. బాగోలేని వాడు ఎవడైనా కూడా అధ్యక్ష వాలంటీర్ల అధ్యక్ష ఈ విషయంలో నేను చెప్పాలి అధ్యక్ష, ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు వీళ్ళిద్దరికీ కూడా నిజంగా మనసారా నా కృతజ్ఞతలు ఉంటాయి అధ్యక్ష. ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. ప్రతి గ్రామంలోనూ ఎవరికైనా కూడా కొత్త వ్యక్తి ఒక గ్రామంలోకి వచ్చినాడు అని అంటే వీళ్ళు పర్సూ చేసినట్టుగా ఎవరు కూడా పర్సూ చేయడం, అంతగా మానిటర్ కూడా చేసినారు. ఎవరికైనా కూడా 104 అనే నెంబర్కు ఎవరికైనా కూడా 104కు ఈ రోజుకి 104 అనే నెంబర్కు ఫోన్ చేస్తే టోటల్గా అధ్యక్ష 104 నెంబర్కి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళని టెస్టింగ్లు చేయించడం దగ్గర నుంచి, టెస్ట్ రిజల్ట్స్ దగ్గర నుంచి, హాస్పిటలైజేషన్లో హాస్పిటల్ ద్వారా బెడ్ ప్రొవైడ్ చేయడం దగ్గర నుంచి చివరికి ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయో కూడా 104 నెంబర్కు ఫోన్ చేస్తే ఇవాళ చెప్పే పరిస్థితిలో ఇవాళ ఈ 104 నెంబర్ తీసుకొచ్చాం. 104 ఎక్కడికి ఫోన్ చేసినా కూడా అధ్యక్ష ఎవరికి బాగోలేకపోయినా కూడా వెంటనే ఆ 104 హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని వెంటనే ఏ జిల్లాల నుంచి ఫోన్ వస్తా ఉందో ఆ జిల్లాకు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేస్తారు. అక్కడ కలెక్టర్ కంట్రోల్ రూమ్లో నుంచి తీసుకుంటారు. వాళ్ళు మళ్ళా ఫోన్ చేసేసి ఆ పేషెంట్తో వాళ్ళు మళ్ళా మాట్లాడి ఆ పేషెంట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని ఆ పేషెంట్ను వాళ్ళు అడ్వైస్ చేసి ఒకవేళ ఆ అడ్వైస్లలో పేషెంట్ను హాస్పిటలైజ్ చేయించే పరిస్థితి ఉంది అని అంటే దగ్గరుండి మళ్ళా వెంటనే ఆ గ్రామంలో ఉన్న ఆ పిహెచ్సి ద్వారా ఆ ఏఎన్ఎం దగ్గర నుంచి ఆ మనిషిని హాస్పిటలైజ్ చేసేదానికి అంబులెన్స్ దగ్గర నుంచి అన్ని కూడా తీసుకొని వచ్చి హాస్పిటల్స్ లో జాయిన్ చేయించడం వరకు అధ్యక్ష టోటల్ గా కోవిడ్కి సంబంధించి ఎవరైనా ఈ రకంగా హాస్పిటల్ జరిగితే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు కూడా అధ్యక్ష ప్రతి హాస్పిటల్లో కూడా అధ్యక్ష రెమిడివిజర్ ఇంజెక్షన్స్ కానీ అధ్యక్ష ఇది రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ అధ్యక్ష ఈ రోజుకి కూడా 30 డోసులు అధ్యక్ష ఆర్ కెప్ట్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ అధ్యక్ష.